ఎంత మంచి మాట చెప్పారండి. శనివారం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం విన్నంత హాయిగా, బాలసుబ్రహ్మణ్యం పాటినంత తీయగా, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి కచేరీ విన్నంత కమ్మగా ఉందండి. ఇల్లు కాలి ఒకడేడిస్తే ఏదో కాలి ఇంకొకడేడ్చాడని ఇద్దరిని ఒకడే కట్టుకున్నాడని మేమేడుస్తుంటే నీకు ఆనందంగా ఉందిరా? కొట్టినా తిట్టినా నేనేం బాధపడ్డయ్యా. ఎందుకంటే అంత గొప్ప మాట చెప్పేశావు. ఎవనెవనెవనెవనెవనే నేను విన్నది నిజమే కదా. దేవుడు ఇద్దరిని చేసుకున్నాడు కదా. అవును. ఓకే, ఇది చాలండి. నా చేతిలో లచ్చబడేయండి. వారం రోజులు తిరిగే లోపు మీ అమ్మాయిని క్యాలీఫ్లవర్స్ లో పెట్టి మరీ మీకు అప్పచెప్తా. వారం రోజుల్లో కాదు, 2 రోజుల్లో నా కూతురు ఇక్కడ ఉండాలి. అలా చేయగలిగితే 1 లక్ష కాదు, 4 లక్షలు ఇస్తాను. 4 లక్షలు. అవును, 1 లక్ష అడ్వాన్స్ గా ఇస్తాను, మిగిలింది పని అవగానే ఇస్తాను. అస్సలు సమస్య లేదండి. 100కి 100 పళ్ళు పని అయిపోయినట్టే. ఇక అడ్వాన్స్ నా చేతిలో పెట్టి మీరు హాయిగా బెడ్ మీద తరిగొట్టేసి పడుకోండి. మిగిలిన ఎవ్వరం నేను నడిపిస్తా. గంగరాజు, ఊరు మధ్య జరగాల్సిన ఈ పంచాయతీని ఊరు చివర ఉన్న ఈ గుళ్ళో పెట్టించావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? అబ్బే, వేరే ఉద్దేశమే లేదండి. ఒక పవిత్రమైన విషయం గురించి పంచాయతీ జరగాలి కాబట్టి ఈ పవిత్రమైన ప్లేస్ లో పెట్టించా. అలాగైతే ఆ పవిత్రమైన విషయం ఏంటో నాన్సుకుంటా తొందరగా చెప్పు. జనమంతా పనులు మనకొచ్చారు. చెప్పచ్చు అనుకోండి, కానీ అతను మొత్తం రావాలి కదా. అందుకే ఎయిటింగ్. ఏరా కబరెట్టావా? మన అప్పగాని పంపించాను దగ్గర తీసుకురాని. ఈ పడికి వచ్చేస్తుంటారు. వాళ్ళొచ్చే లోపు సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే గుళ్ళో జరిగిన ఒక పంచాయతీలో ఇదే రాయుడు గారిచ్చిన ఒక పవిత్రమైన తీర్పుని మీ అందరికీ గుర్తు చేస్తున్నా.